cute performance at the end with such a majestic one. Now, up next is a very Manjunatha Charitram one. Good evening. Today we bring to you an enchanting Bharatanatyam performance that narrates the inspiring story of Manjunatha Charitram. This tale follows the journey of Manjunatha, was a wealthy and arrogant man who ridiculed people and worshipped and believed in divine. Despite his wife being a great devotee of Lord Shiva, he was an atheist. After his experience with the miraculous encounters with Lord Shiva, he realized the truth and divine of materialistic life. He surrendered and dedicated his life worshipping the divine. శివుని దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించిన తర్వాత అతను దివ్యత మరియు భౌతిక జీవితానికి ఉన్న అనిత్యతను తెలుసుకొని అతని పూర్తి జీవితాన్ని భగవద్ధ్యాన చింతనలోనే గడపాలని నిర్ణయించుకొని అతని పూర్తి సంపత్తిని ఉపయోగించి కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ప్రసిద్ధ కోటిలింగేశ్వర దేవాలయాన్ని నిర్మించడానికి ఎంతగానో కృషి చేశాడు. ఆ దేవాలయంలో అతను స్థాపించిన 108 అడుగుల ఎత్తైన శివలింగాన్ని అతని భక్తి మరియు నిబద్ధతకు సూచికగా నిలిచింది. Through the intricate movements and expressive storytelling of Bharatanatyam, this performance beautifully captures Manjunatha's transformation from disbelief to unwavering devotion. It is a celebration of faith, grace and divine power that guides us through the life's trials. We invite you to immerse yourself in this mesmerizing portrayal of Manjunatha's spiritual awakening and his ultimate surrender to Lord Shiva. To perform this, the participants are coming: Niharika Babu, Nivedita Sajan, Niranjana Sajan, Pratiksha Pramod, Gauri Parvati Vinukumar, Gaurika Kishore, Teja Balaji, Varshika, Lukan Gritam, Kanishka Gritam, Shivani Mukesh, Pranavi Siras, Lakshmi Sunil, Anavidya Saroj Kumar Nair, Tirtha Seshi Kumar, Hansika Chaudhary, Shivananda Nair, Gautam Helabit Raj. So sit back and enjoy this energetic performance. Thank you. Thank you. దశాదిశాళి నిండుగా ప్రచండ శంఖనాదమే ప్రభాస కాంతి పుంజమే అఖండ శైవ తేజమే శంభో మహాశంభో నినాదమిది మధుర పాఠం సద్భక్తి బిల్వమిది మహేశుని హృదయ పీఠం కలికాలం కదా దేవి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడై దేవుడై ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడు దేవుడిలా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు దేవి. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో
అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వరిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగో. ధర్మో రక్షతి రక్షితః రక్షితః ధర్మో రక్షతి. రుద్ర వీరభద్ర, కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం, నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం. ఓహో కరణ కంఠ, నీ మాటంటే ఒళ్ళు మంట, కన్నోళ్ళే లేరంట, ఎట్ట పుట్టావో చెప్పమంట. అయ్యో కరణ కంఠ, నీ మాటంటే ఒళ్ళు మంట, కన్నోళ్ళే లేరంట, ఎట్ట పుట్టావో చెప్పమంట. విషాదాంత విముఖ ప్రదైవత ప్రముఖ నమో ధర్మ తిలక నమో దివ్య ధర్మస్థల క్షేత్రనాథ శ్రీ మంజునాథ. అంటే మీ రూపంలో వచ్చి నాకు ఉపదేశం చేసి ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే మంజునాథ మంజునాథ మంజునాథ. ఆకాశమే ఆకారమై అగ్నియే త్రినేత్రమై జలమే జగమే మందహాసమై ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ భువిరలసే నాథుడే శ్రీ అమృతం కోరి క్షీరకడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం. శంకరుని శంఖమున శుభకర తీర్థమై రవి విషం. పితరుల ఆత్మకు శాంతిని కూర్చగ గంగను ధరకే తరలించ తపసును పూనే భగీరథుడు. దూకవే ఆకాశ గంగా
శిరచారిణి ధన్యోస్మి ధన్యోస్మి స్వామి సఖీ